ఈ వీడియో అర్ధరాత్రి గోసులతో పాటుగా మార్నింగ్ ఒక 1 అవర్ ఉంటుంది. మార్నింగ్ 1 అవర్ అంటే ఐ థింక్ దీనికి ముందు ఒక 20 నిమిషాల ముందు వరకు చూశాను. ఆ 20 నిమిషాల నుంచి నేను కొంచెం అటు ఇటు వేరే పనులు తమ్నైల్స్ అవి చూసుకున్నా కాబట్టి ఆ 20 minutes బిఫోర్ వరకు అండ్ అర్ధరాత్రి టాస్క్ అయిన తర్వాత టాస్క్ మధ్యలో నిద్రపోయేంత వరకు జరిగింది. ఇక్కడ మార్నింగ్ లేచిన తర్వాత వీళ్ళు రెడీ అవుతున్నంత వరకు జరిగిన కంటెంట్ మొత్తం ఈ వీడియోలో ఉంటుంది. నాకు తెలిసి కొంచెం షార్ట్గానే ఉండొచ్చు. దయచేసి ఫస్ట్ లైక్ చేసి స్టార్ట్ చేయండి. లైక్ చేయమా, లైక్ కొట్టు మామా, లైక్ కొట్టు. ఏమే ఈ మధ్య ఇది మందల ఈ మధ్య లైక్లే కొట్టకుండా వెళ్ళిపోతున్నారు. నాకు తెలిసి ఇంట్రెస్ట్ పోయింది జనాలకి. స్టిల్ ఏదో మనం చేయడానికి ట్రై చేస్తున్నాము, ఏదో కష్టపడుతున్నాము, ఎంటర్టైన్ చేయడానికి ఏదో ఒకటి 1,00,000 ప్రయత్నాలు చేస్తున్నాం కదా. ఇక ప్రయత్నాలని మీరు కొంచెం ఎంకరేజ్ చేయాలా, లైక్లు కొట్టాలా అండ్ సబ్స్క్రైబులు చేయాలి. సబ్స్క్రైబ్ కూడా 9 lakhs దాటింది, 1 million దగ్గరలో ఉన్నాం. చూడండి, ఈ వీడియో ఇంట్రెస్టింగ్ ఉంటుంది. లైవ్ అప్డేట్స్తో పాటు నేను నైట్ టాస్క్ గురించి కూడా కొంచెంసేపు మాట్లాడాల్సిన సిచ్యువేషన్ వచ్చింది, ఎందుకంటే దాని రిలేటెడ్ టాక్స్ జరిగాయి కాబట్టి. ఫస్ట్ లైక్ చేశారా? ఊరికే షో చేశారు, లైక్ చేశారు లేదా? సో పాయింట్, లైవ్లో గౌరవ్ సుమనన్న ప్రతి ఒక్కటి క్లియర్గా వినండి. టాస్క్ జరిగే టైంలో అయిపోయి ఆ లాస్ట్కి వాళ్ళు పెట్టిన తర్వాత జరిగిన డిస్కషన్ కూడా ఉంటాయి. సుమనన్న పెడుతున్న టైంలో 5th స్ట్రైట్ చేయమని చెప్తుంటాడు. ఎవరు? గౌరవ్ సుమనన్నకి చెప్తూ ఉంటాడు. ఏమనంటే, అన్నా 5th స్ట్రైట్ చేయి, 5th అని చెప్తా ఉండే చూపించారు. గుర్తుపెట్టుకోండి. భరణి అన్న వెంటనే ఏమంటాడంటే, గౌరవ్కి వెనక పక్కకి కూర్చున్న భరణి అన్న ఏమంటారంటే, లేదురా 5th స్ట్రైట్ చేస్తే 6th పడిపోద్ది, ఆ ఎడ్జ్లో ఉంది, అది చూడు, వద్దు పెట్టద్దు అనేసి సుమనన్నకి చెప్తున్న గౌరవ్కి భరణి అని చెప్తా ఉంటాడు. లేదురా అది కదిలిస్తే మళ్ళీ 6th పడిపోద్దురా అని 7th వేయడానికి కోసం ట్రై చేస్తున్నారు సంజన గారు. అసలు పైకి వెళ్ళట్లేదు. 7th వేయడానికి ట్రై చేస్తున్నారు. 6 వేసిన తర్వాత డిస్కషన్ ఏంటంటే, గౌరవ్ చెప్తుంటే 5th అడ్జస్ట్ వద్దు అనేసి అంటున్నారు. అతను అడ్జస్ట్ చేయమని చెప్తున్న టైంలో తనుజ వీళ్ళు కూడా వద్దనే చెప్తున్నారు. ఎందుకంటే అది పడిపోద్దేమో, మొత్తం పడిపోతాయేమని. దీన్ని ఎందుకు రాసుకున్నానంటే, సుమనన్నకి సపోర్ట్ చేసిన ఆ బ్యాచ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కలిసి చెప్తున్న ఏకైక మాట, కళ్యాణ్ అనే పర్సన్ ముందే కానీ చెప్పుంటుంటే అతను సర్దుకునేవాడు కదా, సర్దుకునే ట్రై చేసేవాడు కదా. మరి వీళ్ళందరూ గౌరవ్గా అందరూ చెప్తున్నప్పుడు, భరణి గారు వీళ్ళందరూ చెప్తున్నప్పుడు ఎందుకు సర్దుకోలేకపోతున్నాడు? టైం ఉంది కదా. ఇంకా చాలా టైం తర్వాతే బజర్ కొట్టారు. అప్పటికి కళ్యాణ్ చూసుకోండి, మొత్తం చూసుకోండి, ట్రై చేయండి అంటున్నప్పుడు ఏంటి, సమయం దొరికింది కదా, ఎందుకు సర్దుకోవట్లేదు? మీరు సింపుల్ చెప్తారా మామ, అక్కడ సర్దుకోగలిగే అంత హైట్లో ఉండుంటే ఆ రూల్ లేకపోయినా, రూల్ చెప్పకపోయినా ఎవరైనా ప్రపంచంలో సర్దుకుంటారు కూడా. ఎందుకంటే క్లియర్గా అందితే సర్దుకోవడానికి ఏంటి, వదిలేస్తారేంటి? అందినప్పుడు సర్దుతారు కదా. ఎట్లయినా అందట్లేదు. ఇప్పుడు ఫస్ట్ 4 అంత నీట్గా పెట్టాడు సుమనన్న, మరి దాన్ని కూడా ఇష్టం వచ్చినట్టు పెట్టచ్చుగా, ఎందుకు పెట్టలేదు? వీటి గురించి నాగార్జున సార్ ఖచ్చితంగా క్రిటిసైజ్ చేసే అవకాశం కూడా ఉంది కళ్యాణ్. దాని పాయింట్ కూడా వస్తాను, అది ఏం జరగబోతుందని కూడా. ఇప్పుడు ఫస్ట్ 4 బ్రిక్స్ మాత్రం క్లీన్గా సర్దేశాడు సుమనన్న, స్ట్రైట్గానే. తర్వాత 2 ఎందుకు స్ట్రైట్గా లేవంటే ఆ 2 అందలేదు కాబట్టి. వీళ్ళందరూ సపోర్ట్ చేసి చూడు ట్రై చేయమని చెప్పినా ఎందుకు ట్రై చేయలేకపోయారంటే అవి అందితే ఎవరైనా సరిగ్గానే పెడతారు. కానీ అక్కడ సంజన గారికి అందాయి కాబట్టి 5 వరకు బాగా చేసింది. ఆ రోజు కూడా కొంచెం డబ్బాతో అట్లా అనింది, కొంచెం ఆల్మోస్ట్ దగ్గరగా నీట్గా వచ్చింది. ఇక్కడ పాయింట్ ఈజ్ నథింగ్ బట్ ఫేవరబుల్ టాస్క్ ఫర్ సంజన గారు. ఆవిడకి ఫేవరబుల్గా ఎందుకు వచ్చిందంటే, టాస్క్ రిలేటెడ్గా ఒక మనిషిని సెలెక్ట్ చేసుకోమన్నప్పుడు ఆవిడ హైట్ తక్కువ ఉండే పర్సన్ సెలెక్ట్ చేసుకోబట్టి ఆవిడకి బెనిఫిట్ అయింది. ఆటోమేటిక్గా క్లియర్గా ఆవిడకి బెనిఫిట్గా ఉండే టాస్క్ అది. హైట్ రిలేటెడ్గా తక్కువ ఉన్న పర్సన్ తీసుకున్నప్పుడు ఆయన చేయలేడు, ఆయన ఎట్లా తిరిగి దాన్ని ఏం అనలేడు. ఈవిడికి హైట్ ఉన్నారు కాబట్టి ఆవిడ అనగలిగారు, ఆవిడే గెలుస్తారు. క్లారిటీ అక్కడ. సుమన్ శెట్టి నాకు ముందే చెప్పున్నా, ఇదన్నీ వాళ్ళకు కూడా తెలుసు. ఒకరిని పాయింట్అవుట్ చేయడానికి పాయింట్ దొరికింది, పాయింట్అవుట్ చేయాలా. హోస్ట్ కూడా అలాగే ఉండే అవకాశం ఉంది, దాని గురించి చెప్తాను. ఎందుకంటే తను ముందే చెప్పున్నా కూడా 4వ వరకు సర్దగలుగుతారు. కానీ సుమనన్న 5, 6 ఎలా సర్దుతారు? కొంతమంది ఏమంటారంటే, అలా చెప్పుంటుంటే 7వ వేయడానికి ట్రై చేస్తారంటే ఆల్రెడీ 7వ వేయడానికే ట్రై చేశారు. ఆల్రెడీ 7వ వేయడానికి సంజన గారు ట్రై చేశారు, సుమన్ శెట్టి ట్రై చేస్తే 7వ వేయడానికి పడలేదు. ఏడపడద్దు 7వది, అంత హైట్ ఉంది, భయంకరంగా హైట్ ఉంది, అది వేస్తే పడదు. ఈవెన్ ట్రై చేసింది వీళ్ళే కాదు, టాస్క్ అయిపోయిన తర్వాత హౌస్ మేట్స్ కూడా ట్రై చేస్తే 7వది ఉడికి పడదు. అందరూ ట్రై చేస్తారు. దాన్ని బట్టి నేను చెప్తున్నా. సో ఎటు చూసుకున్నా ముందే రూల్ చెప్పినా, ముందే రూల్ చెప్పకపోయినా కూడా జరగదు. అండ్ మధ్యలో రూల్ చెప్పాడు అనేది అక్కడ హౌస్లో ఉన్నప్పుడు సంజన గారు గట్టిగా 1000 times చెప్పాడు, 100 times చెప్పాడు. మీకు వినాలనిపించిందే వింటే ఆయన ఏం చేస్తాడు? ఆయన చెప్పిన తర్వాత నేను సర్దుకున్నా అనే పాయింట్ వస్తుంది.
దీని గురించి మార్నింగ్ కూడా రీతు అండ్ తనుజ కూడా డిస్కషన్ జరుగుతూ ఉంటుంది. అది పాయింట్. తర్వాత తనుజ, ఎందుకంటే వీళ్ళు చెప్తున్నా కూడా సర్దుకోవడానికి ట్రై చేసినా కూడా సర్దడానికి అవ్వట్లేదు కాబట్టి ఆయన పాసిబిలిటీ లేదు కాబట్టి ఏదో ఒకటి అనాలి కాబట్టి అంటున్నారు. అంతమించి ఏమీ లేదు. కళ్యాణ్ చేసింది 100కి 1000% రైట్. దెర్ ఈజ్ నో డౌట్. హోస్ట్ గురించి మళ్ళీ మాట్లాడదాం. తనుజ, సుమ్ము రిస్క్ తీసుకోవద్దు. ఎందుకు 7th వేస్తుంటే వెయ్యొద్దు అన్నారు. 7th వేస్తుంటే పడిపోద్దు, రిస్క్ తీసుకోవద్దు అనేసి తనుజ అంటారు. తర్వాత దివ్య, టై అయితే మీ డెసిషన్ ఏంటి సంచాలక్ గారు అనేసి అప్పుడే అడుగుతుంది అమ్మాయి. టై అయితే ఏంటి మీ డెసిషన్ అంటే సంచాలక్ సైలెంట్గా ఉన్నాడు. తర్వాత దివ్య, ఓడిపోయినా పర్వాలేదంటే రిస్క్ చేయన్నా సుమనన్న అంతే, లేదా ఆవిడ ట్రై చేసే వరకు ఆగండి. 7th వేయడానికి ట్రై చేయొద్దు, వదిలేయండి. రిస్క్ చేయాలంటే ఆవిడ ట్రై చేసిన తర్వాత ఆవిడ పడినా పడకపోయినా తర్వాత ట్రై చేయండి, కానీ ఇప్పుడు రిస్క్ చేయొద్దు అంటున్నారు. 7th ఆడేస్తాడు. 7th వేయడానికి కూడా ధైర్యం చూపించాలి ఎవరు. నెక్స్ట్ సంచాలక్, ఉన్న అవకాశాలన్నీ వదులుకుంటారా, ఉన్న పవర్లన్నీ వదులుకుంటారా చూసుకోండి. ఉన్న అవకాశాలు వదులుకుంటారా, పవర్లు వదులుకుంటారా, ట్రై చేయండి, టైం ఉందనేసి చెప్తా ఉన్నాడు. దివ్య, మా సంచాలక్ డిఫరెంట్ టైప్ అయ్యా, సంచాలక్ చూసుకోండి. టై అయితే ఇద్దరిని తీసేస్తాడేమో, వెట్టకారాలన్నీ చేస్తూ ఉన్నాడు అక్కడ. ఇద్దరిని తీసేస్తాడేమో టై అయితే. ఏంటి సంచాలక్ ఏం చేస్తాడంటే సంచాలక్ మాత్రం టార్గెట్ పెట్టుకోండి, ఇద్దరు గివప్ ఇస్తారు ఏంటి. మళ్ళీ కూడా చెప్పాడు, ఇద్దరు 6 వేసి ఈక్వల్గా వేసి వదిలేస్తే సంచాలక్ ఏం చెప్తానంటే 7th ఎవరొకరు పడితే ఈజీగా ఉంటుంది అతను డెసిషన్ మేకింగ్ అని. టార్గెట్ పెట్టుకోండి, మీరు ట్రై చేయండి, ఇద్దరు గివప్ ఇస్తేస్తే ఎట్లా, ట్రై చేయండి అని రిపీటెడ్గా చెప్తానే ఉండు. ట్రై చేస్తున్నారు కానీ వర్కౌట్ అవ్వట్లా. తర్వాత తనుజ, సుమ్ము పడిపోద్ది, దివ్య వద్దు, రిస్క్ వద్దు. దివ్య చెప్తుంటే ఆయన ట్రై చేస్తుంటే పడిపోద్ది, రిస్క్ వద్దు, సుమ్ము వద్దు, వదిలేసి. తర్వాత తనుజ అడిగింది కళ్యాణ్ చేస్తావా, ఇద్దరిని డిస్క్వాలిఫై అడిగింది కళ్యాణ్ ఇద్దరిని డిస్క్వాలిఫై చేస్తావా అని చాలా నీట్గా స్లోగా అంటది. కళ్యాణ్ ఇద్దరిని డిస్క్వాలిఫై చేస్తావా, ఇద్దరిని అలా సైకిల్తో ప్లస్ ఈవిడ అన్నదానికి మళ్ళీ అడిగితే కళ్యాణ్ సైలెంట్, అక్కడ కూడా ఏం మాట్లాడాల. తర్వాత కళ్యాణ్, ఇమ్ము అన్న ఇద్దరికి ఫెయిర్ ఛాన్స్ ఇచ్చా కదన్నా, పక్కన ట్రై చేసుకోండి అని కూడా వాళ్ళందరూ అంటుంటే, అన్న ఇమ్ము అన్న అలా కాదన్న, ఇద్దరికి ఫెయిర్ ఛాన్స్ కూడా ఇచ్చానన్న, చూడు ఇద్దరిని. అతను ఏం చెప్పాడంటే, అరే 7th ట్రై చేయండి, అది కూడా పక్కన ఎగరేసుకొని అంత హైట్ పోతుందా లేదో చూసుకొని తర్వాత దాని మీద వదులుకోండి, అది కూడా ఇస్తున్నా కదా, అయినా కూడా ట్రై చేయాలంటే ఎట్లా అని రకరకాలుగా ట్రై చేస్తున్నాడు. తర్వాత బిగ్ బాస్ చాలా సేపటి తర్వాత బజర్ వచ్చిన తర్వాత డెసిషన్ కోసం అందరూ వెయిట్ చేస్తూ ఉన్నారు. బిగ్ బాస్ డెసిషన్ అడిగిన తర్వాత క్లియర్గా చూడండి, బిగ్ బాస్ లైవ్ చూడండి, మీరు వెళితే బిగ్ బాస్ డెసిషన్ అడుగుతాడు, మీ డెసిషన్ మీరు చెప్పండి అంటే తను ఆలోచించుకున్న టైంలో వెంటనే సంచాలక ఆలోచించుకుంటున్న టైంలో డెమాన్ తనుజ పక్కనే ఉంటాడు, తనుజ వెనక ఉంటుంది, డెమాన్ ముందు ఉంటాడు, ఇద్దరు పక్కనే ఉంటుంది. ఇప్పుడు డెమాన్ ఏమంటే తనుజతోనే అంటాడు, అన్ని అవసరం లేదు అక్కడ, ఇది ప్యారలల్ ఉంది అది ప్యారలల్ లేదు అనేసి అంటాడు. ఇది ప్యారలల్ ఉంది అది ప్యారలల్ లేదంటే ఇది నీట్గా సమానంగా ఉంది అది సమానంగా లేదు సుమన్ అన్నది డిక్లేర్డ్గా విన్నర్ సంజన అనేసి అంతే అంటే దానికి అనేసి అంటారు. అది ఎందుకన్నారో ఏమన్నారో మీరు లైవ్ చూడండి, మీకు అర్థమైపోతే. కుదిరితే ఈ పర్టికులర్ క్లిప్పు నా బ్రాడ్కాస్ట్ ఛానల్లో వేస్తా, కుదిరితే 99% వేసేస్తాను. బ్రాడ్కాస్ట్ ఛానల్లో ఇన్స్టాగ్రామ్ లింక్ కామెంట్ సెక్షన్లో ఉంది, ఆ ఛానల్లో ఈ పర్టికులర్ వీడియో క్లిప్ వేస్తాను. ఇతను ఏమంటాడంటే అనౌన్స్మెంట్ చేయకముందే బిగ్ బాస్ అడిగిన తర్వాత అతను ఆలోచిస్తున్న టైంలో ఏముంది ఇక్కడ ప్యారలల్ ఉంది ఇక్కడ ప్యారలల్ లేదు అంతే, ఇంకా అది చూసి చేయొచ్చు అన్నట్టుగా అంటది. అంటే సమానంగా నీట్గా ఉన్నది సంజనాకే ఇవ్వాలి అనేసి అంటాడు. విచ్ ఈస్ కళ్యాణ్ తీసుకున్న డెసిషన్ రైట్ అని ఇండైరెక్ట్గా డెమాన్ అంటాడు అక్కడ. తర్వాత సరికి డెసిషన్ తీసుకోకముందు తన డెసిషన్ కూడా అదే అన్నట్టుగా అంటాడు. తర్వాత దివ్య, ఇద్దరిది ఈక్వల్గా ఉంటే స్టెబిలిటీ చూస్తావా, ఈక్వల్గా ఉంటే ఏంటి అని నువ్వు చెప్పావా, హైట్ మెజర్ చెయ్యని. ఇక్కడ ఎంత ఇల్లాజికల్గా ఎంత ఓవర్ యాక్షన్తో మాట్లాడతారంటే దివ్య గారు, ఇద్దరిది ఈక్వల్గా ఉంటే స్టెబిలిటీ చూస్తావా. స్టెబిలిటీ ఇక్కడ ఏం చేశాడు తెలుసా, కళ్యాణ్ అప్రిషియేట్ చేసి తీరాల్సిందే. ఈ పర్టికులర్ దాంట్లో 2 విషయాలు నాకు హైలైట్ అనిపించింది. నెంబర్ 1 విషయం, ముందు తను ఎందుకు చెప్పలేదు, ఓన్లీ సమానంగా పెట్టుకోండి నీట్గా పెట్టుకోండి ఎందుకు చెప్పలేదు అనే పాయింట్ మళ్ళీ చెప్పిన విధానం నాకు బాగా అనిపించింది. ఎపిసోడ్లో ఏమన్నంటే సంజన గారికి అది ఓవర్ అడ్వాంటేజ్ అవుతుంది, ఆవిడ స్పోర్టివ్ స్పిరిట్తో ఆడకుండా ఉంటే ఇతనికి అన్యాయం జరగదనే పాయింట్లో అతను చెప్పలేదు అనేటట్టుగా చెప్తాడు. ఎందుకంటే ఆవిడ హైట్ ఉన్నారు కాబట్టి ఆవిడ 5 లేదా 6ని ఈక్వల్గా నీట్గా సర్దొచ్చు, ఇతను సర్దలేకపోవచ్చు. ఆవిడ అక్కడ ఆగిపోతారు, ఇంకేం ట్రై చేయరు కదా, అతను ఎట్లా సర్దలేకపోతాను ఇంక అట్లానే ఉందని ఆగిపోద్ది, అక్కడ ఆట ఆగిపోద్ది, అక్కడ వెంటనే జరగదు. ఇదొక పాయింట్. 2వ పాయింట్ స్టెబిలిటీ చూస్తున్నా అని చెప్పి రిజల్ట్ ఇచ్చే ముందు ఎపిసోడ్ వేయలేదు, ఆ బాక్సులు గుద్ది ఆ బాక్సులు అనేసి ఇది నేల పక్కన బాక్సులు కేసు గుద్దాడంట.
అది మనకు చూపించలే, వీళ్ళ మాటల్లో అర్థమైంది. గుద్ది చెక్ చేసి వీళ్ళ స్ట్రాంగ్ ఉందా, సంజన గారు స్ట్రాంగ్ ఉందా, సుమన్ శెట్టి గారు స్ట్రాంగ్ ఉందా అది కూడా చెక్ చేస్తే సుమన్ శెట్టి గారి కంటే సంజన గారిదే స్ట్రాంగ్ ఉందని డిసైడ్ అయ్యాడు. అక్కడ కూడా డిసైడ్ అయ్యంట. ఇద్దరిది ఊగింది కానీ సుమన్ శెట్టి గారి దానికంటే సంజన గారు తక్కువ ఊగింది, సుమన్ శెట్టి గారు కొంచెం ఎక్కువ ఊగింది. అది స్టెబిలిటీ లేదు, ఇది స్టెబిలిటీ ఉంది అన్న సెన్స్లో అది కూడా చెక్ చేశారంట. ఆ రకంగా కూడా చెక్ చేసినప్పుడు ఇప్పుడు అంటావు స్టెబిలిటీ చెక్ చేస్తాను, నువ్వు చెప్పావా, మరి హైట్ అంటావు, సరే హైట్ కొలువు అయితే. ఎంత నాన్ సెన్స్ పాయింట్ అంటే హైట్ మెజర్ చేయంట. ఏంటి మెజర్ చేసేది, 6 బాక్సులు ఎంత హైట్ ఉంటాయి అదే హైట్ కదా, 6 6 ఏంటి మెజర్ చేసి అన్ని ఈక్వల్గా ఉంటాయి అన్నట్టు ఏదో మాట్లాడింది అమ్మాయి. నెక్స్ట్ ఇంకో మాట్లాడు, అసలు ఎవరు గెస్ట్ చేయగలరు ఈక్వల్గా 6 6 బాక్సులు పెడతారని ఎవరైనా గెస్ట్ చేయగలరా? కళ్యాణ్ 6 బాక్సులు ఇచ్చి ఉండుంటే ఫస్ట్ నువ్వే అన్నీ ఇచ్చేవాడిని అన్న, 6 బాక్సే ఇచ్చి ఉంటే నువ్వే అని ఇచ్చేవాడిని అన్న, కానీ 8 బాక్సెస్ ఇచ్చారు కదన్న, దానికి నేను ఏం చేయాలన్నా? సంజన ఇప్పుడు చెప్పేది ఎపిసోడ్లో కూడా వేయలేదు, లైవ్లో చూడండి. సంజన గారు ఏమంటారంటే తను 1000 సార్లు చెప్పాడు, క్రాస్ ఉంటే గెలుస్తారు అనుకోకండి, క్లాస్ ఉంటే గెలుస్తారు అనుకోకండి, క్రాస్ ఉంటే గెలుస్తారు అనుకోండి 1000 సార్లు చెప్పాడు. మీరు ఎక్కడ నాకు కాదు ఇక్కడే చెప్పాడు. తను ఏమంటారు, మీ ఒక్కరికే చెప్తే కాదు కదండి అనగానే నాకు కాదు ఇక్కడే అందరికీ చెప్పాడు. దానికి సంజన ఇంకొక మాట కూడా ఉంటుంది, 100 సార్లు చెప్పాడు కళ్యాణ్, వాళ్ళకి కావాల్సిందే వింటే మిగతాది వినకుండా ఉంటే ఎలా? నేను అది వినే కరెక్ట్ చేశా, నాకు చెప్పాలా, అందరితో పాటే చెప్పాడు, అది వినే నేను కరెక్ట్ చేశా. వీళ్ళకి ఏది కావాలో అది విని మిగతాది అవసరం లేనిది వినకుండా ఉంటే మనం ఏం చేస్తాం? అతను చెప్పిన తర్వాత నేను కరెక్ట్ చేసుకున్నా. క్లియర్ మామ. అసలు ఆ టాస్క్ రూల్ ఉన్నా రూల్ లేకపోయినా డబ్బాల టాస్క్లు ఎన్ని చూసాం. టైం ఉంది ఆల్రెడీ. మనకు అందగలిగే హైట్లో ఉంటే ఎవడైనా సర్దేస్తాడు. సుమన్ శెట్టి అన్న 4 బాక్సులు నీటికి ఎందుకు సర్దాడు? 5వ బాక్స్ నుంచి అందలేదు కాబట్టి. 5వ బాక్స్ 6వ బాక్సు సంజన గారికి అందింది కాబట్టి సర్దుకున్నారు. ఇతనికి అందలేదు కాబట్టి సర్దుకోలేదు, అంతమించలేదు. అందితే సర్దుకోడా? ఆ టాస్క్ ఆవిడకి ఫేవర్ ఉండే టాస్క్ అంతే. దాని గురించి ఊరికే ఓడిపోయిన తర్వాత లొసుకులన్నీ మాట్లాడకూడదు. సంచాలక్ పర్ఫెక్ట్ డెసిషన్ తీసుకున్నాడు. దాంట్లో ప్రపంచంలో ఎవరిని తీసుకొచ్చిన నాకు సార్ని పెట్టినా కూడా వీళ్ళిద్దరిలో ఎవరిది గెలుపు అంటే సంజన గారిది గెలుపు అంటారు. ముందు చెప్పలేదు, వెనక చెప్పలేదు, ముందు చెప్పినా కూడా ఆయన చేసుకోలేని సిచ్యువేషన్లో ఉంది. హైట్ తక్కువ ఉంది, ఆయన ఎలా చేస్తారు? 6వ బాక్స్ని సమానంగా పెట్టమంటే ఎలా పెడతారు? అంత టైం ఉండింది కదా, చేసుకోవచ్చు కదా, అదేముంది. ఎందుకంటే అందలేట్లేదు కాబట్టి వాంటెడ్గా ఏదో రైట్ చేయడం తప్పించి ఏమీ లేదు. తర్వాత వచ్చేసరికి కళ్యాణ్ ట్రై చేయండి, చేస్తూనే ఉండండి అని చెప్పా. స్ట్రైట్గా ఉంటే గెలుస్తారు అని చెప్పలేదు, వంకరగా ఉంటే విన్ అవుతారు అని చెప్పలేదు. రెండు చెప్పలేదు నేను. స్ట్రైట్గా ఉంటే గెలుస్తారు అనుకోవద్దు, వంకరగా ఉంటే గెలుస్తారు అనుకోవద్దు, ఇలాంటి మాటలు నేను చెప్పాడంట. సంజన గారు కూడా చెప్పింది ఆల్మోస్ట్ ఇదే, దగ్గరగానే. మీరు మీ ప్రయత్నం చేస్తూనే ఉండండి అనేసి చెప్పాను. కళ్యాణ్ ఒక ప్లేయర్కి వినపడి ఇంకో ప్లేయర్కి వినపడవా? ఇక్కడ అర్థమైంది. కళ్యాణ్ చెప్పాడు ఆల్మోస్ట్ దగ్గర అదే మీనింగ్తో చెప్పాడు. ఒక ప్లేయర్కి వినపడి మార్చుకున్నప్పుడు ఇంకో ప్లేయర్కి వినపడవా నన్ను అంటారనే పాయింట్ వచ్చింది. నాకు తెలిసి ఏదో మెయిన్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ ది ఎపిసోడు, ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ టాస్క్ సాటర్డే కోసం ఉంచిపెట్టారేమో మెయిన్ది అన్న ఫీలింగ్ వచ్చింది. తర్వాత టాస్క్ జడ్జిమెంట్ ఇచ్చేసిన తర్వాత మాట్లాడదాం. ఇప్పుడు చాలామందికి ఉన్న డౌట్, నేను క్లియర్గా చెప్పాను, లైవ్ చూసాను, ఎపిసోడ్ చూసాను, ఫస్ట్ పెట్టింది సంజన గారే, దెర్ ఇస్ నో డౌట్. కానీ మళ్ళీ లైవ్ చూసిన తర్వాత కూడా హౌస్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఫస్ట్ పెట్టింది సుమన్ శెట్టి అన్నే అంటున్నారు. కాబట్టి ఫస్ట్ సుమన్ శెట్టి అన్నే పెట్టుంటాడు. ఎపిసోడ్లో లైవ్లో మిక్స్ అయింది ఏమై ఉంటుందంటే సంజన గారి పెట్టింది పడిపోయి ఉంటుంది. ఫస్ట్ ఆవిడ పెట్టారు, ఆవిడ పెట్టింది పడిపోయిన తర్వాత ఫైనల్గా అతను పెట్టుంటాడు అనే పాయింట్ ఉంది. లేదా ఫస్ట్ సుమన్ శెట్టి అన్నే పెట్టుంటాడు, పెట్టిన తర్వాత సుమన్ శెట్టి అన్నది పడి ఉండొచ్చు, తర్వాత ఆవిడ పెట్టుండొచ్చు. మనకు ఆవిడ పెట్టింది మళ్ళీ సుమన్ శెట్టి అని పెట్టింది చూపించాలి. ఎపిసోడ్లో ఏదో లేపాడు, లైవ్లో కూడా లేపేశాడు. ఎవరో ఫస్ట్ పెట్టింది అంటే క్లియర్గా హౌస్లో అందరూ చెప్తున్నమాట సుమన్ శెట్టి, అందరూ, దాన్ని ఈవెన్ సంచాలకుతో సహా. కాబట్టి ఏదో లేపేశారు. మనకి వీకెండ్లో ఏదైనా క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. మనం చూస్తున్నది అయితే నిజం కాదని నాకు అనిపిస్తుంది. యాజ్ పర్ ద లైవ్ అండ్ ఎపిసోడ్ చూసినా కూడా హౌస్ మేట్స్ అందరూ సంచాలకుతో సహా, సంజన గారితో సహా సుమన్ శెట్టి అనే ఫస్ట్ పెట్టారని యాక్సెప్ట్ చేస్తున్నారు. అక్కడ స్టిల్ ఫస్ట్ పెట్టింది పాయింటే కాదు అక్కడ. ఎందుకంటే ఫస్ట్ పెట్టింది అయితే బజర్ ఎందుకు ఇస్తారు? బజర్ మోగే టైంకి ఎన్ని ఉన్నాయో ఎవరున్నాయో కానీ బజర్ మోగేదాకా 100 సార్లు వీళ్ళు ఫస్ట్ ఉండొచ్చు, 100 సార్లు ఈవిడు ఫస్ట్ ఉండొచ్చు. లాస్ట్కి బజర్ మోగిన తర్వాత ఎవరు ఫస్ట్ ఉన్నారు అనేది క్యాలిక్యులేట్ చేయాలి. అదంతా పాయింటే కాదు, ఇట్స్ మోస్ట్ ఇల్లాజికల్ పాయింట్. ఓవరాల్గా కళ్యాణ్ ఏ తప్పు చేయలేదు. ఆ తర్వాత ఏం జరిగింది చూడండి. జడ్జిమెంట్ ఇచ్చాక సంజన సుమన్ అన్న దగ్గరికి వెళ్ళి భలే అనిపించారు. వీళ్ళిద్దరికీ క్లియర్ క్లారిటీ మా ఇద్దరు ఏజ్డ్ పర్సన్స్, అంటే సీనియర్స్, ఏజ్డ్ పర్సన్స్ అని ఇద్దరు సీనియర్స్, దే నో ఎవ్రీథింగ్. ఏది ఎలా వెళ్తుంది, ఎలా ఉంటుంది, మన పద్ధతులు మనం ఉండేదాన్ని బట్టి జనాలకు కూడా ఎలా వెళ్తుంది అంతా తెలిసిన మైండ్ సెట్, మెచ్యూర్డ్ మైండ్ సెట్స్ ఇవి. సుమన్ శెట్టి గారు నేను వెళ్ళి కళ్యాణ్ ఓదార్చి వదిలేసి నేనే వదిలేసిన అని చెప్పడం, ఇక్కడ సంజన గారు వెళ్ళి ఆవిడ గెలిచిన తర్వాత కూడా అసలు గెలుపు నీదే, నా దృష్టిలో నువ్వే గెలిచినట్టు అంతే అనేసి చెప్పారు. సూపర్ అనిపించింది. సుమన్ శెట్టి గారి దగ్గరికి వెళ్ళి సంజన గారు, అన్నా
నువ్వే గెలిచావు సుమనన్న, బాగా ఆడావు, నా కళ్ళల్లో నువ్వే విన్నర్ అన్న అని చెప్పగానే అయ్యో అనేసి అంటాడు. కళ్యాణ్ బాత్రూంలో ఒక్కడే థింక్ చేస్తూ ఉంటాడు, కూర్చొని థింక్ చేస్తున్నప్పుడు 7th పెట్టడానికి నిఖిల్, రీతు, దివ్య ట్రైడ్ అవ్వలేదు. ఇక్కడ జరిగింది చూడండి. అతను ఒక్కడే కూర్చొని డిస్కస్ చేస్తుంటే ఆ 7th 6 పెట్టున్నారు కదా, దాంట్లో వేయడానికి నిఖిల్ బయట ఆ టాస్క్ అయిపోయిన తర్వాత ప్రాపర్టీతో వేయడానికి ట్రై చేస్తూ ఉంటే పడదు, రీతు ట్రై చేస్తుంది పడదు, దివ్య 2-3 సార్లు ట్రై చేస్తే పడదు, ఎవరికి పట్టల. 7th ఇంపాసిబుల్. 7th పడితే అన్ని కింద పడతాయి. 6 వరకు అయిపోయింది అక్కడ. అసలు బిగ్ బాస్ టీమ్ 8 ఇచ్చిందంటే అర్థం ఏంటి? 8 ఇచ్చిందంటే 8 ఇంక మ్యాక్సిమం ఇంక అంతకుమించి ఛాన్స్ ఎవడే లేడు. అలాంటిది 6 పడిపోయిన 7వది అసలు పడదు. అందరూ ట్రై కూడా చేశారు నైటు. తర్వాత వచ్చేసరికి డెమాన్ కళ్యాణ్ డిస్కషన్ జరిగింది బాత్రూంలో. కొంచెమే చూపించారు. అది ఏమంటారంటే కళ్యాణ్, నేను అలా ముందే చెబితే అందరూ స్ట్రైట్ చేయడానికే పెట్టుకుంటారు కానీ బాక్స్ వేయడానికి ట్రై చేయరు డెమాన్. ఇదే పాయింట్ చెప్పింది. నేను ముందే ఆ రూల్ చెబితే అందరూ స్ట్రైట్ చేసుకుంటూ కూర్చుంటారు, 3-4 పెట్టేసి 4-5 పెట్టేసి స్ట్రైట్ చేస్తారు కానీ మిగతా అది వేయరు. ఎందుకేరు చెప్పు? మిగతా అది వేస్తే మిగతా అన్ని కదలుతాయి ఆటోమేటిక్గా. అలా ఒకరినొకరు చూసుకుంటూ ఉండిపోతారు. అతనికంటే మనది ఎక్కువ ఉంది, అతనికంటే స్ట్రైట్గా ఉందని చూసుకుంటూ వెళ్ళిపోతారు తప్పించి ఆట ముందుకు కదలనే పాయింట్. దట్టు ఆవిడకి హైట్ ఎక్కువ ఉంది కదా, ఆవిడకే మెజారిటీ ఉంది, ఆవిడకే ఈజీ అది. అదే ఇసిరేసింది అనుకో ఎట్టయినా ఈజీ అని. కానీ ఈక్వల్గా పడబట్టి ప్రాబ్లం వచ్చింది. ఇతని ఉద్దేశం ఇద్దరికి బెనిఫిట్ అవ్వాలని చూశాడు. అదే బొక్కబడేటట్టుగా దాన్నే ఎత్తి చూపిస్తున్నారు వాళ్ళు. ఇద్దరికి బెనిఫిట్ అవ్వాలి అంటే ఏంటంటే హైట్ చూసుకుంటే సర్దడమే నీట్గా ఉండాలి అంటే సంజన గారికి క్లియర్ పాజిటివ్, అది క్లియర్ అడ్వాంటేజ్. అలా కాకుండా ఇష్టం వచ్చినట్టు ఇసిరేయండి, హైయెస్ట్ ఎవరికి పడితే వాళ్ళకే ఇస్తాను, అవేం కన్సిడర్ చేయను అన్నట్టు పాయింట్లో మాట్లాడడం పాయింట్ ఏంటంటే ఎక్కువ పడి ఉంటే ఇచ్చేసినాడు. ఎక్కువ పడలేదు కాబట్టి ఉంచుకున్నారు. ఎందుకంటే అంత టైం ఉన్నప్పుడు ఆవిడ సర్దుంటే ఎందుకు చదవలేదు? అందలేదు కాబట్టి చదవలేదు. ఓ మా ఒకటే ఫైనల్ డెసిషన్ ఏదైతే ఉందో ఫెయిర్ డెసిషన్ ఇచ్చాడు. ఈ ముందు వెనక చెప్పాడు చెప్పలేదు ఎన్ని పాయింట్లే కాదు. ఎందుకంటే ఆ పర్టికులర్ సిచ్యువేషన్లో ఇలాంటి పొజిషన్ ఎరైజ్ అవుద్దని ఎవడు గ్రహించలేడు, ఎవరు ఎక్స్పెక్టేషన్ చేయలేడు. లాస్ట్కి ఫైనల్ డెసిషన్ ఎవడున్నా అదే ఇవ్వాల్సిందే. నువ్వు బొక్కలు ఎత్తుకాలంటే పొచ్చుడు బొక్కలు ఎతకొచ్చు, అది అవలు ఆ బొక్కలు ఎత్తుకుతున్నారు, అంతమించి అది బొక్కలు వ్యాలిడ్ బొక్కలు కాదు. నెక్స్ట్ వచ్చరికి కళ్యాణ్, నేను అలా ముందే చెప్తాను. తర్వాత కళ్యాణ్ ఏమంటే గేమ్ తెలుసుకోవాలి, ఒకరిని సపోర్ట్ చేయడానికే పోర్ట్రే చేస్తే ఏం చేయలేం. ఇంకా వాళ్ళ ఆంటీ గారు చేస్తున్నా మనం ఏం చేస్తాం? సరే డెమాన్ అరే వదిలేరా, ఎవరు రైట్ ఎవరు రాంగో తెలుస్తుంది కదా, వదిలేసి అనేసి అంటాడు. నెక్స్ట్ బాత్రూంలో తనూజ వచ్చి కళ్యాణ్ ఏం చేస్తాడంటే బట్టలు తీసుకుంటూ ఉంటాడు కింద. కళ్యాణ్ వచ్చి బట్టలు తీసుకుంటా ఉంటే తనూజ వచ్చి ఆవిడ బట్టలు చేంజ్ చేసుకుంటూ అవన్నీ కమాండర్ డ్రెస్ తీస్తుంటే ఏమంటుందంటే వచ్చి కళ్యాణ్ ఇక్కడ అస్సలు మాట్లాడు, మీరు గుర్తుపెట్టుకోవాలి, మాట్లాడలేదు, ఇంకా ఏమైందో కూడా చెప్తాను. ఏమంటారంటే కళ్యాణ్ తనూజ వచ్చి ఏమంటుందంటే కళ్యాణ్ ప్రాపర్టీస్ మీద ఎందుకు కోపం చూపిస్తావు, ప్రాపర్టీస్ మీద ఎందుకు కోపం చూపిస్తావు అంటే కళ్యాణ్ సైలెంట్ గుడ్డలు తీసుకుని ఆ కబ్బోర్డ్లు కొంచెం గట్టిగా వేసి వెళ్ళిపోతాడు, అసలు మాట్లాడు. ఇది ఇక్కడ వరకు లైవ్లో చూపించింది, ఎపిసోడ్లో ఏముంటుందో కూడా గెస్ట్ చేద్దాంలే. అంటే ఏం జరిగిందంటే ఆ టాస్క్ అయిపోయిన తర్వాత మనకు నేను చూసినంతవరకు అసలు చూపించలేదు టాస్క్ ప్రాపర్టీస్ తినని. ఆ బాక్స్ని గట్టిగా తిన్నాడంట. టాస్క్ ప్రాపర్టీని ఎలా అంటావు, అది ఎందుకు అంత కోపం ఎందుకు వస్తుంది అనేసి అన్న తర్వాత అతను మాట్లాడాల. ఈ పాయింట్ మీద 100% ఈ పాయింట్ అండ్ హంచాలకే చేసిన అన్ని పాయింట్లు మిక్స్ చేసి నాగార్జున సార్ ఖచ్చితంగా కళ్యాణ్ని తిట్టే అవకాశం ఎక్కువ ఉంది. ఎప్పుడంటే కళ్యాణ్ని లేపాలని వాళ్ళు గట్టిగా ఫిక్స్ అయితే, ఎవరైతే సోషల్ మీడియాలో తనదే తప్పు అంటున్నారో, తనదే తప్పు అని కానీ బిగ్ బాస్ కానీ నాగార్జున గారిని చెప్తే, నాగార్జున సార్ కానీ 100% ఫుల్ హైప్ పెరిగిపోద్ది కళ్యాణ్కి. క్లియర్గా కనపడుతున్నప్పుడు ఇలా టాస్క్ ప్రాపర్టీ తన్నేవనో అని ముందే ఎందుకు రూల్ చెప్పలేదనో ఖచ్చితంగా నాకు సార్ కళ్యాణ్ని తిట్టే అవకాశం ఉంది. ఎప్పుడంటే కళ్యాణ్ని లేపాలి గట్టిగా అని ఫిక్స్ అయితే వాళ్ళు తిడతారు ఖచ్చితంగా. సో తిట్టే అవకాశం కూడా ఉంది. ఓన్లీ ఈ పర్టికులర్ దానికి కన్సిడర్ చేస్తేనే అనొచ్చు. టాస్క్ ప్రాపర్టీ అనేది ఏంటి, అంత కోపం ఎందుకు వస్తుంది కళ్యాణ్ అది ఇది అన్నట్టుగా ఒక మాట అంటారని గట్టిగా అనిపిస్తుంది. దాంతోపాటు ఈ టాస్క్ రిలేటెడ్ ఫైనల్ జడ్జిమెంట్ ప్రాపర్గా ఇచ్చావు, ఎవరు ఎన్ని ఇన్ఫ్లుయెన్స్ చేయాలనుకున్నావు, నువ్వు ఇచ్చిన జడ్జిమెంట్ రైట్ అని చెప్తూ ముందు అది ఉండాల్సింది, రూల్స్ ఉండాల్సింది కదా, చెప్పలేదంటే అప్పుడు వీడియో వేసి సంజనాకి ఎలా అర్థమైంది అసలు టాస్క్ రూల్స్ చెప్పేది ఏంటి, ఖాళీగా ఉన్నప్పుడు సర్దుకోవచ్చు కదా. అలా కాదు సుమన్ శెట్టి, నువ్వు 5వది 6వది ఒకవేళ ముందే చెప్పుంటే 5వది 6వది ఎలా సర్దుకుంటావు, సర్దుకోగలవా, ఇలాంటి లాజికల్ మాట్లాడతారు. స్టిల్ ఆ టాస్క్ ప్రాపర్టీ తన్నినందుకు మాత్రం కొంచెం తిట్లు చివాట్లు ఒక రకమైన పడే అవకాశం అయితే ఉంది. దెర్ ఇస్ నో డౌట్, అది తప్పే కాబట్టి. తర్వాత సరికి కళ్యాణ్ బయట బీన్ బ్యాగ్ మీద కూర్చున్నాడు. ఎంతసేపు కూర్చున్నాడంటే 1 అవర్ కూర్చున్నాడు. 1 అవర్ పైగా కూర్చున్నాడు. నిద్రపోయే టైంకి అందరూ నిద్రపోయే టైం కూడా ఒక్కడే బీన్ బ్యాగ్ మీద అలాగే పడుకొని ఉన్నాడు. అంటే కళ్ళు తెరిచి ఆలోచిస్తూ కూర్చున్నాడు, ఒక్కడే ఉన్నాడు బీన్ బ్యాగ్ మీద అర్ధరాత్రి ఆల్మోస్ట్ 1 అవర్ అలాగే కూర్చున్నాడు. ఇంకా మనకేం చూపించాలి నిద్రపోయే వాళ్ళు. దానికి ముందు ఏం జరిగిందో దాని తర్వాత మిగతా వాళ్ళు మాట్లాడుకుంటున్నారు, చూపిద్దాం. ఇతను అలాగే కూర్చోన్నాడు. తర్వాత దివ్య సుమన్ అన్నతో మాట్లాడుతుంది. మీరు 6th బాక్స్ వేశారు కదా, మీరు వేయడం చూసి ఆవిడ ట్రై చేశారు 6th బాక్స్, అదే అన్న జరిగింది. మీరు వేసిన తర్వాత ఆవిడ వేశారు. ఫస్ట్ ఇతను వేసినట్టున్నాడండి,
తర్వాత ఆవిడ వేసినట్టున్నది, తర్వాత ఎవరితో ఒకటి పడింది, తర్వాత మళ్ళీ వేశారు, ఏదో కన్ఫ్యూజన్ జరిగింది. అది ఆదివారం శనివారం వచ్చేదాకా మనకు అర్థమే కాదు. ఎందుకంటే రకరకాలుగా ఉంది ఎపిసోడ్. లైవ్లో మాత్రం క్లియర్గా సంజన గారు వేసినట్టు ఉంది. హౌస్ మేట్స్ మొత్తం తనుజ సెవెన్ సెట్టే వేసిందని ఫీల్ అయిపోతున్నారు. తర్వాత ఇమాన్యుయల్ వచ్చి కళ్యాణ్ కూర్చోరా, ఎక్కువ ఆలోచించుకో అది ఇది అనేసి చెప్పేసి వెళ్ళిపోయాడు. కళ్యాణ్ తిందురా అంటే లేదన్నా నేను ఆల్రెడీ తినేసాను. లేదు తినాల్సిందన్న కూడా లేదన్నా అనేసి అన్నాడు. సరే అయితే నైట్ నిద్రపోయేటప్పుడు నేను తినాలన్నా సైలెంట్గా ఉన్నాడు, పెద్దగా పట్టించుకోవట్లేదు. తినలేదు అనుకుంటా, తినను అనేసి చెప్పాడు. సాయంత్రం తిన్నాను సరిపోద్దులే అనేది డిస్కషన్ జరిగింది. నెక్స్ట్ దివ్య ఇమాన్యుయల్ కూడా వచ్చుంటే ఇమాన్యుయల్తో అన్నకి 6th డే చాలా కష్టంగా మీద పడింది. ఇదే వీళ్ళే చెప్తాను, 6th డే చాలా కష్టం మీద పడింది అంటే సుమనన్న 6th పెట్టింది అయితే నేనేగా అంటే ఇమాన్యుయల్ ఫస్ట్ నువ్వే పెట్టావన్నా, దివ్య కూడా ఫస్ట్ నువ్వే పెట్టావన్నా, అందరూ ఫస్ట్ నువ్వే పెట్టావంటారు. తర్వాత దివ్య మనకి ఒకటి అన్ఫేర్ అనిపించింది అంటే మాట్లాడాలి కదా, ఎవరున్నా ఏమైనా కూడా దాన్ని అన్ఫేర్ అనిపిస్తే మాట్లాడదు. అన్ఫేర్ అనిపిస్తే మాట్లాడడంలో తప్పలేదు. దాన్ని ఇంకా క్రాస్ చేసి ఎక్కువ లాగి మాట్లాడతారు ఈవిడ. అది ప్రాబ్లం. హైట్ కొలువు అనేసి చెప్పే పాయింట్ ఎంత వరస్ట్ పాయింట్. హైట్ కొలువు అయితే అంటే 6 బాక్సులు పెడితే హైట్ ఈక్వల్గా ఉండదు. హైట్ కొలువు అనే పాయింట్ ఏంటి? తర్వాత వచ్చేసరికి సుమన్ అసలు సంచాలకు మరీ కొట్టి చూస్తే కొట్టినా కూడా పర్లేదు, కొట్టి చూస్తారంట. అది స్టెబిలిటీ ఎవరిది గట్టిగా ఉందన్నట్టుగా. సుమన్ ట్రై చేస్తే ఆ రోజు పడిపోయేది కిందకి. అదే చెప్తాడు. నేను ఒకవేళ కానీ మళ్ళీ వేయాలని చూస్తే ఆ రోజు కింద పడేది. ఇదే క్లియర్. ఆ రోజే కింద పడ్డానికి ట్రై చేస్తే అతను ఎంత చెప్పినా కూడా ఆ సమానమైన చూడకుండా 7వది వేసేవాడు అనే పాయింటే లేదు. 7వది పడదు అని హైట్ వల్లే ఆయన సర్దుకోలేదు. అందితే ఖచ్చితంగా సర్దుకుంటారు. ఎందుకంటే అదే క్లియర్గా సింపుల్ లాజిక్. ఇదే అడగండి ఎవరినైనా. నీట్గా ఉండాలి అనే పాయింటే లేనప్పుడు ఫస్ట్ నుంచి 2వది 3వది 4వది ఎందుకు నీట్గా పెట్టాడు? ఇష్టం వచ్చినట్టు అది నీట్గా పెట్టడానికి కూడా ఒక 2-3 సెకండ్లు పట్టదుగా. ఇష్టం వచ్చిన టప్పగా పెట్టుకుంటూ పోవచ్చుగా. ఎందుకు పెట్టాడంటే అది అందుతుంది కాబట్టి, పైన ఎక్కువ పడాలి కాబట్టి ఇంకా నీట్గా సర్దుకున్నాడు. కానీ పై అందట్లేదు కాబట్టి సర్దుకోవాలి. అందితే సర్దుకుంటుంది. ఎందుకంటే అందితే ఎందుకు సర్దుకుంటుంది తెలుసా? ఈ సిల్లీ పాయింట్ని నీట్గా లాజికల్గా నాకు సార్ అడిగితే వాళ్ళ నోరు మూసుకోవాల్సింది తప్పించి అప్పుడు మాట్లాడలేడు అక్కడ. అదే అందే పని అయితే 5వది 6వది కూడా నీట్గా సర్దుకుంటే ఆయన మళ్ళీ 7వది వేయడానికి ట్రై చేస్తాడు. కానీ సర్దుకోవడానికి అవ్వట్లా. అది కొంచెం చివరకు ఉండొచ్చరికి అసలు పడదు. అంజనా గారికి నీట్గా సర్దుకున్న తర్వాత కూడా 7వది పట్ల. అలాంటిది దీనికి ఎట్టబడది? అందట్లేదు కాబట్టి సర్దుకోవాలా, వీళ్ళని ఊరికి మాట్లాడతారు. తర్వాత అయిపోయింది, అర్ధరాత్రి గుసగుసలు ఓవర్. ఇప్పుడు మార్నింగ్ ఏం జరిగిందంటే నిఖిల్ రీతు ఉదయాన్నే లేచారు. నిఖిల్ కంటే ముందు రీతు లేస్తే ఏంటి ఉదయాన్నే లేచావంటే, లేదు నేను మామూలుగా ఉదయాన్నే లేను, అదే డౌట్ వస్తుంది సీక్రెట్ టాస్క్ ఏమైనా ఇచ్చారంటే అదేం లేదు సీక్రెట్ టాస్క్ ఏమీ లేదు, నేను రానైతే నాకెందుకు సీక్రెట్ టాస్క్ ఇస్తారు, ఏమీ లేదు, ఆవిడ ఏదో ముందు లేచారు దానికి అనుమానిస్తున్నాడు. తర్వాత సరికి రేషన్ మేనేజర్ సంజన గారికి గౌరవ్కి చిన్న ఇష్యూ, దాని గురించి మాట్లాడతా. ఏం జరిగిందంటే సంజన గారు గౌరవ్ అడిగాడంట, నిన్న మొన్న నేను ఏదో తీసుకోలేదు అవి నాకు కావాలంటున్నట్ట, పాలు చక్కెర టీ పొడి ఇట్లాంటివి నిన్న తీసుకొని అన్నీ ఈరోజు కూడా ఇవ్వండి అనేసి అడుగుతుంటే వచ్చి చెప్తుంది ఇమానుయల్కి. అదేంటి ఇమానుయల్ అతను అట్లా ఆడతాడు, అందరితో నాకు ఓకే కానీ గౌరవదే అర్థం కావట్లేదు, నిన్న మొన్న ఇవ్వమంటే ఎలా ఇస్తావు, నువ్వు వెళ్ళి చెప్పు నేను అతనితో డీల్ చేయాలంటే, లేదు నేను చెప్పానని చెప్పు, నేను కూడా చెప్పాను, ఏ రోజు ఆ రోజు పోర్షన్ కావాలంటే ఇస్తాను, కానీ నిన్న మిస్ అయింది ఈరోజు, రేపు మిస్ అయింది ఈరోజు అడగమంటే అసలు ఇవ్వలేరు కదా, ఎవరిస్తారు అని అడిగి అప్పుడే సంజన గారు వస్తే గౌరవ్ ఇట్లా రా అంటే గౌరవ్ వస్తాడు. అది కాదండి రేపు నేను టాస్క్లో ఉండి తీసుకోలేదు అన్నట్టుకంటే అట్లా కాదు అలా రాదు అంటే అలా చెప్పిన తర్వాత సరే ఓకే ఇవ్వండి ఈరోజుది అన్న తర్వాత ఆవిడ ఇంకా ఎక్స్టెండ్ చేస్తుంటే అయిపోయింది ఇక చాలు అనేసి కొంచెం సీరియస్గా అంటాడు. అయిపోయింది ఇంకా చాలా ఎక్స్టెండ్ చేయొద్దు అన్నట్టుగా. ఈ గౌరవదే మిస్టేక్ అనిపించింది. ఇక రోజు పోర్షన్ అంటే ఎట్లా ఆ రోజు తీసుకోవాలి, నిన్న మొన్న మిస్ అయ్యి అన్ని పోర్షన్లు అడుగుతా ఉంటే వాళ్ళు ఎలా ఈ యాడికి వెళ్తారు, యాడ గుర్తుపెట్టుకుంటారు. నెక్స్ట్ వచ్చేసరికి అయిపోయింది కదా, తనుజ రీతుతో మాట్లాడుతుంది బయట కూర్చొని గార్డెన్ ఏరియాలో. కళ్యాణ్ది డిసప్పాయింట్ అనిపించింది నాకు, కొంచెం కళ్యాణ్ తప్పు అనిపించింది, డిసప్పాయింట్గా అనిపిస్తుంది. అంటే రీతు ఒకటే పాయింట్ రా, అదేం లేదు స్ట్రైట్గా ఉండుంటే ఇస్తా అని చెప్పుంటే అయిపోయి ఉండేది. తనుజ ఎలా ఉన్నా చూస్తాను అన్నట్టు చెప్పాడంట, ఎలా ఉన్నా కానీ నేను చూస్తాను మీరు కానివ్వండి అన్నట్టుగా చెప్పాడు. అలా ఏం చెప్పలేదంటే కాదు, కానీ సంజన గారు ఏమో ఏం చెప్పారంటే సంజన గారు చెప్పారు కదా, ఆయన ఆడు పెట్టాడు చెప్పాడు అని ఏమైతే సంజన గారు అయితే చెప్తున్నారు కదా, మరి ఆవిడేమో అంటున్నారు చెప్పాడు సర్దుకోండి చెప్పారని మరి ఏంటి అనేసి డిస్కషన్ జరుగుతుంది. అదే చేస్తుంటే 6th బాక్స్ సుమనన్న పెట్టారు, అది చూసి సంజన గారు పెట్టారు. 6th బాక్స్ సుమనన్న పెట్టారు, అది చూసి సంజన గారు పెట్టారని రిపీటెడ్గా అందరూ అంటున్నారు కాబట్టి 6th బాక్స్ సుమనన్నే పెట్టాడు. కానీ అది ఎడిటింగ్లో లైవ్లో ఇది లేపేశారు. నాకు తెలిసి దాన్ని ఎపిసోడ్లో శనివారం వేయడానికి కూడా దాచిపెట్టి ఉండొచ్చు. రీతు సంజన ఎఫర్ట్స్ పెట్టి జరిపారు, చూడు సంజన గారు ఎఫర్ట్స్ పెట్టి జరిపారు, అది స్ట్రైట్ ఉండాలి అని ఉంటే అన్నా కూడా ట్రై చేసేవారు కదా. సంజన గారు ఎఫర్ట్స్ పెట్టి జరిపేశారంట, నీట్గా ఎఫర్ట్స్ పెట్టి స్ట్రైట్గా నీట్గా చేస్తున్నారంట. అదే కళ్యాణ్ కానీ ఆ స్ట్రైట్గానే ఉండాలని చెప్తే ఈయన కూడా ఎఫర్ట్స్ పెట్టి జరిపేవాళ్ళు అంటే
జరపడానికి అందట్లేదని వదిలేసి ఉంటాడు ఆయన. జరిపేదానికి కుదరదు కదా. ఆవిడ కుదిరింది, హైట్ అడ్వాంటేజ్ అక్కడ. అందుకని ఆవిడ పొట్టిగా ఉన్న సుమన్ శెట్టి గారిని సెలెక్ట్ చేసుకున్నారు. తర్వాత సరికి రీతు సంజన గారు చెప్పారంటున్నారు. మరి ఏమో సంజన గారు నిఖిల్తో మాట్లాడుతూ నిన్న 3 ఆర్గ్యుమెంట్స్ జరిగితే 3 కావాలని జరిగినాయి. ఇక్కడ జరగవచ్చు, అక్కడ జరగవచ్చు, రీతు చౌదరి నాది కావచ్చు, దివ్య కళ్యాణ్ కావచ్చు, దివ్య నాది కావచ్చు, తనుజ నాది కావచ్చు. ఈ ఆర్గ్యుమెంట్స్ 3 కావాలని చేస్తున్నారు. ఓన్లీ కంటెంట్ కోసం కొంతమంది ఏదైనా అరిస్తేనే మాట్లాడతాం, అరిస్తేనే గొడవలు వేసుకుంటేనే వస్తుంది కంటెంట్ అనేది ఫీల్ అవుతున్నారులే అనేసి అంటే అవును కొంతమంది అలాగే చేస్తున్నారు అనేసి నిఖిల్ అంటారు. దీని తర్వాత తనుజ కళ్యాణ్ నేను నైట్ ఏం మాట్లాడుకోవాలి యాజ్ పర్ ద లైవ్, కానీ నాకు తెలిసి ఎపిసోడ్లో మాట్లాడుకునే ఉంటారు అనేసి నాకు ఎందుకు అనిపించిందంటే ఉదయాన్నే లేగానే పాట అయిపోయిన తర్వాత బాత్రూంలో అందరు రెడీ అవ్వండి అనేసి సర్కిల్ వచ్చిన తర్వాత అందరూ రెడీ అవుతుంటే కళ్యాణ్ ఆల్రెడీ అది రెడీ అయ్యి ఎర్రది వేసుకొని రాజు కదా బాత్రూంలోకి వెళ్తే ఏంటి ఇంకా రెడీ అవ్వలేదని తనుజతో నార్మల్గా బాగా మాట్లాడుతాడు. అప్పుడు తనుజ ఏమంటుందంటే క్లీనింగ్లో హెల్ప్ చేస్తాను, దాంట్లో హెల్ప్ చేస్తాను, దీంట్లో హెల్ప్ చేస్తాను, 3 బాత్రూంలో హెల్ప్ చేస్తాను, ఇన్ని హెల్ప్ చేసి వర్క్లన్నీ చేసుకునేసరికి అక్కడ బాత్రూమ్ కాలేదు, ఇన్ని జరిగినాయి, రెడీ అవుతాలే అన్నట్టుగా నార్మల్గా నవ్వుకుంటూ చెప్పుకుంటారు. కాబట్టి ఇంత జోవియల్గా ఉదయం లేసి మాట్లాడుకున్నానంటే నైట్ ఒంటరిగా కూర్చున్నప్పుడు తనుజ వచ్చి ఏమైనా మాట్లాడి ఉండొచ్చు. వెళ్ళిపోయిన తర్వాత తనుజతో కూర్చొని నువ్వు ఎలాగో ఫెయిల్ సంచాలక అన్నవాడిని మాట్లాడచ్చు. మళ్ళీ సప్పబడిపోయింది, గొడవ లేదు, ఒక్కలేదు, మళ్ళీ సప్పబడిపోయి ఇద్దరు మాట్లాడుకున్నారు. కానీ ఇది గుర్తుపెట్టుకొని మీరు కామెంట్ చేయాలి అండ్ లైక్ కూడా చేయండి. ఇది గుర్తుపెట్టుకొని నాకెందుకో తనుజ్ అని కళ్యాణ్ ఫెయిల్డ్ సంచాలక అన్నది నాకు నచ్చలేదని నెక్స్ట్ వీక్ సోమవారం పూట నామినేట్ చేసి తీరతాడు అనేసి అవడాలగాడి అంచనా. ఇది అంచనాలు తలకిందులు అవుతాయా లేకుంటే కరెక్ట్ అవ్వచ్చు అనేది మీరు కామెంట్ చేయండి. అండ్ నాకు సార్ సపోర్ట్ ఎవరు చేస్తారనుకుంటాం, తనుజ చేస్తారా, సుమన్ శెట్టి గారు తనుజ్ వాళ్ళకి చేస్తారా, కళ్యాణ్కి సంజన గారికి చేస్తారా అనేది మీరు కామెంట్ చేయాలి. మీ ఒపీనియన్ ఏంటనేది. ఇది మా అర్ధరాత్రి గుసగుసలు అండ్ మార్నింగ్ ఇప్పటిదాకా జరిగిన ఇష్యూలు, అంతమించి ఏమీ లేదు. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ. బాయ్. సబ్స్క్రైబ్ అండ్ లైక్.